హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరణి. నిన్న సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. వాళ్ళిద్దరు మీటింగ్ పూర్తయిన తర్వాత ఆ మీటింగ్కి సంబంధించిన విషయాలు కొన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే ప్రజలంతా ఊహించింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. దాంతో కొంత నిరాశ తప్పలేదు. అయితే ఆ మీటింగ్లో ఏమేమి చర్చించారు, వాట్ ఆర్ ద మీట్స్ ఆఫ్ ద మీటింగ్ అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం. ప్రజాభవన్లో దాదాపు 1:45 పాటు ఈ మీటింగ్ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కొంతమంది మంత్రులతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో తెలంగాణలో అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే ఏపీలో అయితే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇలా కొంతమంది మంత్రులు ఇలా పాల్గొన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఆ మీటింగ్లో చర్చించిన తర్వాత మామూలుగా అనుకున్నట్టే ఇప్పుడు ప్రజల్లో ఉన్నట్టుగానే కొన్ని విషయాల మీద, కొన్ని వివాదాల మీద ఇప్పుడైతే పరిష్కారం వచ్చే అవకాశం ఏం లేదు అనే ఆలోచన ముందు నుంచే ఉంది. సో అలాగే జరిగింది. అయితే పరిష్కారం అవ్వగలిగే విషయాల మీద కూడా ఏం తీర్పులు ఏమీ రాలేదు, ఏమి తీర్మానాలు ఏమీ జరగలేదు. సో మరి ఎందుకంటే కొత్తగా ఇప్పుడు రెండు కొత్త గవర్నమెంట్లు వచ్చాయి కాబట్టి వీళ్ళు కొత్తగా మళ్ళీ కమిటీలు వేసుకొని తర్వాత వాటికి సంబంధించిన విషయాలన్నీ అధ్యయనం చేసి అప్పుడు నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనతోటి వీళ్ళు ఒక ప్రతిపాదన చేసుకున్నట్టు కనిపిస్తుంది. మీటింగ్ అయిపోగానే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్లో ఆ మీటింగ్లో ఏం జరిగినాయో ఆయన కొన్ని వెల్లడించారనమాట. ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనే విషయం మీద. ఒకటి వచ్చేసి పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలకి, ఏపీ తెలంగాణ విషయంలో, ఈ విభజన విషయంలో ఏవేవైతే సమస్యలు పెండింగ్లో ఉన్నాయో ఈ అన్ని సమస్యలకు పరిష్కారం సూచించడం కోసం ఒక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము అని చెప్పారు. ఆ కమిటీలు కూడా ఒక విధానసభ ఏర్పాట్లు, అలాగే కమిటీలు, స్పెషల్ కమిటీలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కమిటీలు వేసుకొని ప్రతి కమిటీలో ముగ్గురు సభ్యులు ఉండేలాగా చూసుకొని ఆ సభ్యులు ఏర్పాటైన తర్వాత మళ్ళీ ఈ కమిటీలతోటి ఒక 2 వారాల తర్వాత మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము, అప్పుడు ఏమేమి చేయాలనే విషయం డిస్కస్ చేస్తాము అనే విషయం ఆయన చెప్పడం జరిగింది. అదొక్కటే కాదు, ఒకవేళ ఈ కమిటీలు సరిపోకపోతే, ఈ కమిటీల సిఫార్సులు కానీ ఇవన్నీ కరెక్ట్గా లేవు అనిపిస్తే, లేదా ఇంకా వర్క్ జరగాల్సింది అనిపిస్తే మంత్రులతో కూడా కమిటీలు వేసి మంత్రుల ద్వారా కూడా కొన్ని సిఫార్సులు ఆశించే అవకాశం ఉందట. అక్కడ కూడా పని కాకపోతే తిరిగి ఇద్దరు సీఎంలు కూర్చొని ఏ విషయాల్లో అయితే వివాదం ఉందో, పని కాదో వాటి విషయంలో సీఎంలు ఇద్దరు మాత్రమే కూర్చొని మాట్లాడుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక 2 నెలల్లోనో లేదా 6 నెలల్లోనో అయ్యే పని కాదు, మళ్ళీ ఒక 3-4 ఏళ్ల కాలం పట్టొచ్చు. సో చాలా స్లో ప్రాసెస్గా ఇది కనిపిస్తుంది. ఇలా ఉండగా ఇది కాకుండా ఈ తెలంగాణ ఆంధ్ర విభజన సంబంధించిన సమస్యలు కాకుండా వేరే సమస్య గురించి వీళ్ళు మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాన్ని ముందుకు తీసుకొచ్చారనమాట. అసలు సమస్యలు పక్కన పెట్టారు. ఇప్పుడు తెలంగాణ సంబంధించి అయితే 500 పైచీలకు టీఎంసీస్ నీళ్లు ఇవ్వాల్సి ఉంది. మరి అది కూడా పెండింగ్ పడింది. దాంతోపాటు తెలంగాణ కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టిందని మనం ముందే మాట్లాడుకున్నాం. అదేంటంటే టీటీడీలో తెలంగాణ వాటా అడగటము, అలాగే పోర్టుల్లో వాటా అడగటము, ఈ విధంగా కొన్ని వాటాలు తెలంగాణ గవర్నమెంట్ ఏపీకి ప్రతిపాదించింది. ఎందుకంటే తెలంగాణకి ఈ కోస్టల్ లైన్ లేకపోవడంతో వాణిజ్యపరంగా కొంత దెబ్బతింటూ వస్తుంది. సో అదే ఏపీలో కోస్టల్ లైన్ ఉంది కాబట్టి అక్కడ ఆశిస్తున్నారనమాట. అయితే వీళ్ళు అక్కడ నుంచి ఆశించినప్పుడు వీళ్ళు తిరిగి ఏమిస్తారనే విషయం డిఫరెంట్. మళ్ళీ ఏపీ గవర్నమెంట్ ఏమి అడుగుతుందో తెలియదు. ఇంతకుముందు అయితే హైదరాబాద్కు సంబంధించి అనేక సంస్థల విషయంలో కొన్ని వాటాలు అడిగిన మాట వాస్తవం. కానీ హైదరాబాద్ మాది, మా హక్కు అంటూ వాళ్ళు ఇవ్వలేదు. ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా ఆ హక్కును కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేయడంతో చంద్రబాబు కేవలం గవర్నమెంట్ ఏర్పాటైన 2 ఏళ్లలోనే అటు వెళ్ళిపోయి అక్కడ అమరావతికి ప్రతిపాదన చేయడం కూడా జరిగింది. సో ఇంత అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఉన్న ఆస్తుల విషయంలో మాకు వాటా కావాలని అడగడం ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఇవ్వాల్సిన ఆస్తులు ఏమో తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు, పైగా ఏపీలో ఉన్న ఆస్తుల విషయంలో వాటా అడుగుతున్నారు. అయితే వాణిజ్యపరంగా చూసుకుంటే మాత్రం పోర్ట్ ఏరియాకి సంబంధించి వాటా ఇవ్వడం అనేది కొంత సమంజసమే. అయితే లీజుకి ఇస్తారా లేదా వాటా ఇస్తారా తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల పోర్టులు అనేవి కొన్ని ప్రభుత్వాలు లీజుకు కూడా తీసుకుంటుంటాయి. ఏవైతే ఈ కోస్టల్ లైన్ లేని ప్రభుత్వాలు ఉంటాయో, లేని దేశాల పరంగా చూసుకుంటే కోస్టల్ లైన్ లేని దేశాలు వచ్చేసి లీజుకు తీసుకొని తద్వారా వాళ్ళ వాణిజ్యాన్ని నడుపుకునే అవకాశం కూడా చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి నేపాల్ అలాగే చేస్తూ ఉంటుంది. ఇండియాలోని బే ఆఫ్ బెంగాల్లో పోర్టుని లీజ్కి తీసుకొని వర్క్ చేస్తూ అక్కడ నుంచి వాళ్ళు వాణిజ్యాన్ని నడిపించుకుంటూ, లీజ్ మీన్స్ కొంత పే చేస్తూ ఇట్లా చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కొన్ని దేశాలు లీజుకు కూడా తీసుకుంటాయి పూర్తి స్థాయిలో. ఇట్లా జరుగుతుంటుంది. అట్లా ఏమైనా ప్రతిపాదన చేస్తే అది బాగానే ఉంటుంది. లేదు అక్కడ నుంచి వచ్చే ఆదాయంలో వాటా కావాలంటే మాత్రం అది తేడా పడే అవకాశం ఉంది. అది గొంతెమ్మ కోరిక అవుతుంది. అట్లాగే 7 మండలాలు ఈ ఆంధ్రాలో కలపటం అనేది ఈ విభజన సమయంలో చూసాము. ఒక ఆర్డినెన్స్ ద్వారా కలిపారు. ఈ 7 మండలాలు కూడా ఇప్పుడు తిరిగి మాకు కావాలని చెప్పి వాదించడం జరుగుతూ ఉంది. ఇది కూడా జరగకపోవచ్చు. దీంతోపాటు
టీటీడీకి సంబంధించి కూడా టీటీడీలో భాగం కావాలన్నారంటే టీటీడీ వాటా కావాలని అర్థం, టీటీడీకి వచ్చే ఆదాయంలో వాటా కావాలని అర్థం. సో మరి అది ఎంతవరకు అంగీకరిస్తారో తెలియదు. ఎందుకంటే అది ఒక రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయి, రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రజలు డెవలప్ చేసుకుంది, రాష్ట్రానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం ఉన్న పుణ్యక్షేత్రం కాబట్టి దాంట్లో వాటా అడగటం అనేది కాస్త విచిత్రంగా ఉంది. మరి భద్రాద్రిలో వీళ్ళు ఏమన్నా వాటా ఇస్తారా తెలంగాణలో అంటే మరి అది తెలియదు. సో చూడాలి మరి ఈ రెండు ఎలా వీళ్ళు సమస్యలు పరిష్కరించుకుంటారో. అయితే దీనికి సంబంధించి ఇప్పుడైతే ఇక చర్చలు ముందుకెళ్ళే అవకాశం లేదు, చాలా టైం పట్టొచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళు ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే డ్రగ్స్ కంట్రోల్ ఎలా చేయాలనే అంశాన్ని రెండు రాష్ట్రాల వాళ్ళు చర్చించుకున్నారు. విచిత్రంగా ఈ అంశం ఎందుకు ముందుకు వచ్చిందంటే మాత్రం దానికి కారణం తెలంగాణ ప్రభుత్వమే. ఎందుకంటే తెలంగాణకు వచ్చే డ్రగ్స్, ఈ గంజాయి కావచ్చు, కొన్ని రకాల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆంధ్ర నుంచి తరలి తెలంగాణకు వస్తున్నాయి, వీటి రవాణా అంతా ఆంధ్ర నుంచి జరుగుతుంది అని ఆంధ్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేయడంతో ఒక్కసారిగా ఆంధ్ర ప్రభుత్వం మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా అంటే అనివార్య పరిస్థితుల్లో ఈ తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్లు దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మరి ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి అంటే తెలంగాణ నార్కోటిక్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయాలని నిర్ణయించుకుంది. దీని ద్వారా ఎలా కంట్రోల్ చేస్తారనే దాని మీద ప్రతిపాదనలు కొన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని సమీక్షలు చేయడము. అలాగే నిన్న మనం ఒక న్యూస్లో చెప్పుకున్నట్టుగా త్రిపురలో అనేక మంది డ్రగ్స్ ఇట్లకి కొన్ని రోగాలు కూడా వచ్చింది మనం చూసాము. ఆ విధంగా స్టూడెంట్స్కి సంబంధించి కాలేజీలకు వెళ్ళి వీళ్ళు ఏమైనా సమీక్షలు చేస్తారా లేకపోతే ఎలా చేస్తారో చూడాలి. క్రిమినల్స్ని ఎలా ఈ రవాణా విషయంలో స్టేట్ బార్డర్ దాటేటప్పుడు క్రిమినల్స్ని ఎలా పట్టుకుంటారు, ఈ చెకింగ్స్ ఎలా ఉంటాయి, దీని విషయంలో కూడా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది వీళ్ళు చెప్పేది. డీజీ స్థాయి అధికారి ద్వారా ఆయన నేతృత్వంలో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. మరి చూద్దాం ఇది ఎంతవరకు అవుతుందో. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఏపీ గవర్నమెంట్ సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో వచ్చేసి అందులో పాల్గొన్న మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆయన కొన్ని సేమ్ దాదాపు ఇలాంటి విషయాలే ఆయన చెప్పడం జరిగింది. మేము కమిటీలు వేసుకున్నాము, ఆ కమిటీలోంచి తీర్మానాలు అవి ఇవి రావాలి, అవి వచ్చిన తర్వాత మేము డిసైడ్ అవుతామని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇలాగే డ్రగ్స్ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ మన మీద ఇలా ఆరోపించింది ఏపీ గవర్నమెంట్ మీద. సో మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, గ్రామ స్థాయిలో ఎవరైతే ఈ సప్లయర్స్ ఉన్నారో వీళ్ళని కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇలా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఇప్పుడు అడగాల్సినవి మరి అడగలేదా? ఎందుకంటే ఈ విభజనలో ఎక్కువగా లాభపడేది ఏపీనే, తెలంగాణ కూడా కాదు. ఎందుకంటే తెలంగాణ నుంచే ఏపీకి రావాల్సిన వాటాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ముందుకు తీసుకొచ్చినవన్నీ కూడా పోర్టులు కావాలి, లేకపోతే గ్రామాలు కావాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ సమసిపోయిన సమస్యలు అనమాట. వీళ్ళు కొత్తగా వాటిని సమస్యలుగా మారుస్తున్నారు. సో మీకు మేము ఇస్తాం కాబట్టి ఇవి ఇవ్వండి అని ఏదో ఇచ్చిపుచ్చుకునే బేరం కోసం దిగినట్టుగా కనిపిస్తుంది అనమాట ఈ కోరికలన్నీ. కానీ అసలైన ఉపయోగం ఎవరికి అంటే ఆంధ్రాకి రావాల్సిన కంపెనీలు ఇప్పుడు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 నుంచి దాదాపు 92 కంపెనీలు, అలాగే షెడ్యూల్ 10లో 142 కంపెనీలు రావాల్సినవి, వాటి విభజన జరగాల్సి ఉంది కానీ అవి జరగలేదు. అట్లాగే అందులో దాదాపు 23 కంపెనీలకు సంబంధించిన వివాదం అలాగే ఉండి ఆ కంపెనీలు విభజించడానికి వీల్లేదని తెలంగాణ కొర్రి వేయడంతో అది ఆగిపోయింది. సో ఇప్పుడు ఆ కంపెనీలను విభజించాలి, విభజించి ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. అలాగే సిటీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల ఆస్తులు కూడా ఏపీ ప్రభుత్వానికి చెందాల్సిన వాటా చెందాల్సి ఉంది. ఈ విషయంలో కూడా చాలా మొండిగా వ్యవహరించింది ఈ తెలంగాణ గవర్నమెంట్. మరి ఇవన్నీ కూడా ఏపీకి లాభం చేకూర్చాల్సిన విషయాలు. ఇందులో ఎంతో కొంత ఒక పరిష్కారం దిశగా వెళ్ళుంటే బాగుండేది. ఎందుకంటే ఇవి ఈరోజు మొదలైనవి కాదు, గత 10 ఏళ్లుగా చర్చల్లో ఉన్నవి, 10 ఏళ్లుగా ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉంది వీటికి. సో చివరిగా ఏ తీర్మానాలు అయితే ఉన్నాయో గత ప్రభుత్వాల్లో ఆ తీర్మానాలకి ఏమైనా సవరింపులు చేసుకుని అవి వాటి వరకు సొల్యూషన్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అలా చేయకుండా డ్రగ్స్ మీదకి టాపిక్ని డైవర్ట్ చేసి ఆ డ్రగ్స్ కంట్రోల్ అని చెప్పేసి దీన్ని నానుస్తూ మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు నానుస్తారో తెలియదు. ఇప్పుడు ఈ సీఎంలు ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఆయన మాట ఈయన వింటారు, ఈయన మాట ఆయన వింటారు. మరి దీన్ని పక్కదారి పట్టించే ప్రోగ్రామా లేకపోతే నిజంగా చేస్తారా లేదా తెలియదు. చేయడం మాత్రం అవసరం, ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధికి ఇవి చాలా కీలకమైన విషయాలు అనమాట. మరి చేస్తారో లేదో చూడాలి.